నేను ప్రపంచమంతా చుట్టి వచ్చినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా. ఆషామాషిగా సరదాకు పోలే వరల్డ్ టూర్కి. నేను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారితో అనేక దేశాలు తిరిగి వచ్చినాం. లోక్సభ స్పీకర్ గారితో అనేక దేశాలు తిరిగి వచ్చినాం. ఆ సందర్భంలో ప్రొసీజర్స్ ఏంది, పాలసీస్ ఏంది, ఏం చేస్తే బాగుంటుంది, మిడిల్ ఈస్ట్లో మొత్తం ఎమిరేట్స్లో ఇక్కడ నుంచి వలసపోయినటువంటి మన అన్నదమ్ములు ఉంటే అనేక సందర్భాల్లో బాధపడ్డాం. చిన్న దేశం ఫిలిప్పీన్స్ లాంటి దేశం ఎమిరేట్స్ని డిక్టేట్ చేసి మినిమం పే పాలసీ పెట్టింది, మినిమం వేజెస్ పాలసీ. ఇంత పెద్ద భారతదేశం 140 కోట్ల దేశం ఇంతవరకు ఈడికేళ్ళి గల్ఫ్ పోయిన మనోళ్లకు మినిమం జీతం ఇచ్చినా ఇవ్వకున్నా మన గవర్నమెంట్ ఏమనదు, ఆడవాని కొట్టి చంపినా ఏమనదు, కొట్టాలాగా పెట్టి వాళ్ళ నన్ను ఉంచినా ఏమనదు. ఒకసారి అయితే దుబాయ్కి పోయినప్పుడు పాపం అక్కడ ఉన్న అన్నదమ్ములంతా ఐరన్ రాడ్స్తోని బతుకమ్మ వేసి డప్పు కొట్టుకుంటా పాట పాడితే ఆగలేక ఏడ్చేసిన నేను అక్కడ. ఏంది పరిస్థితి, ఏంది ఈ ఎండేంది, ఈ దుమ్మేంది, ఇసుకేంది, మనం ఇక్కడ ఉండుడేంది అని. అంటే ఎంత కష్టం చూస్తే, ఎంత దుఃఖం చూస్తే, ఆ దుఃఖంలోంచి ఆ తపనలోంచి ఉద్యమం చేసుకున్నాం మనం. తెలంగాణ ఉద్యమం మారాలనుకున్నాం. ఎస్, టు అన్ ఎక్స్టెంట్ మారినాయి, డెఫినెట్లీ, నేను కాదనట్లేదు, మారినాయి. కానీ మారాల్సింది ఇంకా చాలా ఉంది. దానికోసం మాత్రం పిడికిలు బిగించి ఉద్యమం చేయకపోతే ఎవరు వినరు, విస్తరాకేసి ఎవరు వడ్డించి పెట్టరు. సమాజం బాగుండాలంటే, ఆ బాగుండడంలో మనందరం ఉండాలనుకుంటే పిడికిలు బిగించి కొట్లాడాల్సిందే.